వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్స్ ఎన్నో చెప్పడం జరిగింది. రకరకాల బడ్జెట్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి తగ్గట్టుగా ఆ బడ్జెట్ లో హై రిటర్న్స్ వచ్చే మార్గాన్ని మనమైతే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైనా కూడా కోటేశ్వర్లు అవ్వాలి అనుకుంటే పెట్టుబడి ఒక 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో మేము పెడతాం సార్, కానీ సమయం చూస్తే చాలా తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కోట్లాధికారి అవ్వాలి అని చెప్పేసి మనసులో కోరిక వచ్చినంత మాత్రం కోట్లాధికారి అవ్వము. దానికోసం ఒక దారి ఉంటుంది. ఆ దారిలో మనము నడవాల్సి వస్తుంది. అందులో కావాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న పేషెన్స్ కానివ్వండి, పర్సీవియరెన్స్ కానివ్వండి, అలాంటి కైండ్ ఆఫ్ డిసిప్లినే కానివ్వండి. రోజు మనం చేస్తుంది అదే. టైంకి మీరు లేచి టైంకి ఆఫీస్ వెళ్తున్నారంటే మీరు డిసిప్లిన్ పర్సన్. కానీ పెట్టుబడి విషయంలో కూడా కాస్త ఇది కొంచెం ఎక్స్టెండ్ చేశారనుకోండి మీ పేషెన్స్ని, మీ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ని, ఖచ్చితంగా కోట్లాధికారి అవుతారు. దానికి తోడ్పడేసి ఖచ్చితంగా మీకు డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాలి. సో డబ్బులు పెట్టుబడి విషయానికి వస్తే నేను 100 కోట్లు మినిమం 100 crores సంపాదించుకునే ఐడియా మీకు చెప్పాను. అది మనము 84,500 రూపాయలు 40 సంవత్సరాలు పెడితే కానీ మీకు ఎంత వస్తుంది రిటర్న్, 100 కోట్ల పైన వస్తుందన్న విషయం మనం క్యాల్కులేషన్ చేసాము. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అది కూడా చెప్పాము. అయితే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే దాని తర్వాత మళ్ళీ 84,500 రూపీస్ సేమ్ 100 కోట్లు, కానీ ఈసారి 40 సంవత్సరాలు కాదు 29 సంవత్సరాలు అని చెప్పాము. ఇప్పుడు నేను చెప్తున్నాను జస్ట్ 21 సంవత్సరాల్లోనే మీరు కోట్లాధికారి కాదు 100 కోట్లాదికి అధిపతి అవుతారు. ఎలా సరే, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? గుడ్ క్వశ్చన్. ఇందాక ఒక విషయం అండి, నేను మీకు టోటల్ అమౌంట్ పర్ మంత్ ఎంతైతే పెట్టాలో మీరు పెట్టుబడి అది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. బికాస్ ఐ వాంట్ గివ్ యూ సమ్ హోంవర్క్ అనమాట. మీరు మీ మైండ్ కొంచెం వర్క్ ఇవ్వండి. పర్ డే 2,000 రూపీస్. స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది అయితే ఉంటారో సాయంత్రం గప్చుప్ బండి పెట్టిన వాడు కూడా కనీసం రోజుకి 5,000, 4,000, 3,000 అయితే ఈజీగా సంపాదిస్తాడు. నేనేమంటానంటే మనము క్వాలిఫైడ్ పర్సన్ అయినా కానీ మనం ఒకవేళ నా ఇన్కమ్ అంత లేదు కదండి, మరి 1,000-500 నాకు పర్ డే నాకు శాలరీ పడుతుంది అంటే, ఎగ్జాంపుల్ నేను బ్రేకప్ చేసుకుంటే 1,000 పడుతుందో 500 పడుతుందో నాకు పర్ డే అంత వస్తుంది అంటే, నేనేమంటానంటే మీరు మీ భవిష్యత్తు ఒకవేళ సుఖంగా గడపాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే 8 గంటల జాబ్ చేసేసి రిలాక్స్ అవ్వకండి. ఇంకొక 6, 8 లేదా 4 గంటలన్నా ఎక్స్ట్రా మీరు ఒక వర్క్ చేసుకుంటే అక్కడ నుంచి మీకు కావాల్సిన ఇంకొక ఎక్స్ట్రా రాబడి వస్తుంది, ఒక ఇన్కమ్ వస్తుంది, శాలరీ నా బిజినెస్ అది చేస్తే ఏమవుతుందంటే కనీసం మీరు ఒకవేళ 8 into 2 అంటే 16 hours అవుతుంది. 16 hours ఒకవేళ మీరు చేయలేరు అనుకుంటే 12 గంటలు చేయండి, ఒక 4 గంటలు ఎక్స్ట్రా. కొంచెం కష్టపడాలి. నేను ఈరోజు చూశాను ఐటీలో జాబ్ చేసేవాళ్ళు కుర్రోళ్ళు ఓలా, ఊబర్, క్యాబ్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి నడుపుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ అరౌండ్ 30,000 to 50,000 పర్ మంత్ సంపాదిస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ జాబ్. సో అలా కష్టపడేసేసి మన భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి ఆ నిర్ణయంతో మీరు ముందుకు వస్తే 100% బాగుంటుంది. ఎందుకంటే మీ అందరికి ఒక చిన్న కొటేషన్ ఉంది, అది మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వి వర్క్ 8 hours a day, ఓకే, టు ఎంజాయ్ 5 hours ఇన్ ది ఈవినింగ్. అంటే సాయంత్రం మీకు ఒకవేళ 5 గంటలకు ఆఫీస్ టైమింగ్ అయిపోతే రాత్రి 10 గంటలకు పడుకుంటే ఆ 5 గంటలు మీరు స్పెండ్ చేయాలనుకుంటారు ఫ్యామిలీతో క్వాలిటీ టైం. వీ వర్క్ 5 days a week టు ఎంజాయ్ 2 days ఆన్ ది వీకెండ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే 5 days వర్క్ చేస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మిగతా అన్ని సెక్టర్స్లో 6 రోజులు పని చేయాల్సి వస్తుంది. మీడియాలో ఉంటే 7 రోజులకి 7 రోజులు పని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనము వీ వర్క్ 48 weeks a year టు ఎంజాయ్ 4 weeks ఆఫ్ హాలిడే. సంవత్సరంలో 48 వారాలు పనిచేస్తే గానీ మీకు 4 వారాల సెలవు అంటూ దొరకదు. వీ వర్క్ 45 years టు ఎంజాయ్ 10 years ఇన్ రిటైర్మెంట్. 45 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేస్తాము, కష్టపడతాము, రూపాయి కూడా పెడతాము. అది ఎందుకోసము? 10 సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి. దెన్ వీ వండర్ వై వీఆర్ ఆల్ యాంగ్జియస్ అండ్ డిప్రెస్డ్ ఆల్ ఆఫ్ ద టైమ్. ద రీజన్ ఈజ్ బికాజ్ యూ హ్యావెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డన్. మీరు చేయలేదు కాబట్టి 10 years తర్వాత రిటైర్మెంట్ బ్రతుకు ఏదైతే మనది ఉంటుందో అప్పుడు మనం కాంప్రమైజ్ చేస్తూ ఉండాలి. పిల్లల ముందు చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకపోతే ఏదో దొరికిన 2 పూటలు తినేసేసి ఆ లైఫ్లో మీరు నోరు తెరవకుండా ఆ గిల్టీ లైఫ్ అనేది బ్రతకాల్సి వస్తుంది. అది నేను చెప్తాను. నా ఐడియా మీరు ఫాలో అవుతే మీరు అలాంటి లైఫ్ కాదు, మీరు యూ విల్ లివ్ అ కింగ్స్ లైఫ్. సో ఆ కింగ్స్ లైఫ్ మనం ఎలా బ్రతకాలి? పర్ డే 2,000 చెప్తున్నానండి, అంటే నెలకు 60,000 పెట్టలేను అని అన్నారనుకోండి, మీరు ఈ బ్రతుకు నుంచి
కుమిలిపోవాల్సిన లైఫ్ అనేది మీరు బ్రతకాల్సి వస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ మీ ఫ్యూచర్లో. నేను మీకు ఒక దారి చూపిస్తాను ఎలా వస్తుంది అలాంటి డబ్బు అని చెప్పేసి మీరు ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ అ సిప్ క్యాల్కులేటర్. ప్రతి నెల నేను చెయ్యలేను అన్న వర్డ్ని మీరు డిలీట్ చేసేయండి మీ మైండ్లో నుంచి. మీ దగ్గర ఒకవేళ డిక్షనరీ ఉంటే ఆ డిక్షనరీ నుంచి దిస్ ఇస్ ఇంపాసిబుల్ అన్న వర్డ్లో కూడా ఒక పెద్ద మనిషి చెప్పారు, ఇంపాసిబుల్లో కూడా ఐఎమ్ చూసుకుంటే ఐఎమ్ పాసిబుల్. సో మనకు మోటివేషన్ ఇచ్చుకోవడానికి మనం చాలా దారులు వెతుకోవచ్చు, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది ముఖ్యం. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీరు సీరియస్గా ఉండాలి, అప్పుడు మీరు ఈ గమ్యానికి మీరు చేరుతారు. అదేంటో మీరు వినండి. 50,000 రూపీస్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్. నేనైతే నెలకు 2,000 రూపాయలు అంటే 60,000 పెట్టుబడి పెట్టండి, రోజుకి 2,000 దాచుకోండి అని చెప్పాను. అంటే 60,000 అవుతుంది. 60,000 కూడా అవసరం లేదు. 50,000 పర్ మంత్ పెట్టుబడి పెడితే మీకు ఆఫ్టర్ 21 years, అంటే మీరు ఒక జాబ్లో ఉన్నారు, ఒక బిజినెస్లో ఉన్నారు, ఒక 20 ఏళ్ళు గడిచిపోతే మీరు ఎలాగో ముసలోళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా దానికోసం రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇది ఉంటుంది మీకు. సో 103,11,10,847 రూపాయలు అక్షరాల నిజం. సో ఈ ఫిగర్ని మీరు అచీవ్ అవుతారు. 103 కోట్లు. నేనైతే 100 crores చెప్పాను. 21 years లో. అబ్సల్యూట్లీ 21 years లో ఇన్వెస్ట్ 50,000. ఒక సాలరీ ఒక వచ్చే ఆదాయం సరిపోవట్లేదా, ఎక్స్ట్రా వర్క్ చేయండి సో దట్ మీరు అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎందుకు పని చేయమంటున్నానంటే, ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చా, మీ దగ్గర 1000 ఏనుగుల బలం ఉందండి, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు పని చేయకపోతే ఎప్పుడు చేస్తారండి ముసలోళ్ళు అయిన తర్వాత? ఎంతో మందిని చూసా, ఎక్స్ సర్వీస్ మెన్ లాగా పాపం వాళ్ళకు జీతం పెన్షన్ సరిపోకపోతే వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నారండి. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. కొంతమంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా చిన్న ఆఫీస్ బాయ్ లాగా చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళని ఎవరు కూడా కాపాడుకునే వాళ్ళు లేరు. పిల్లలు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఈ రోజు ఇలాంటి ప్లాన్ చేయడానికి నాకు కాల్ చేయమని చెప్తాను త్వరగా. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే అంటే ఆఫీసర్స్, ఎక్స్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ కూడా అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాచ్ మైనస్ సెక్యూరిటీ డ్యూటీ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంచెమో గొప్ప పొదుపు చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ తో పాటు ఒక స్టేబుల్ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఏజ్ లో మనం ఎక్కువగా సమయాన్ని మనం పని చేద్దామన్నా మన హెల్త్ మనకి సహకరించదు. సో ఇలాంటి కండిషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుగానే డిసిషన్ తీసుకొని ఒక స్టేబుల్ ఫైనాన్షియల్ గా వెళ్తే చాలా బాగుంటుంది. సో మరి ఇలా ఎవరికైనా కూడా బంగారం పట్ల కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక గైడెన్స్ కావాలి, ఆ మార్గంలోనే మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆ ప్లానింగ్ కి అలాంటి కైండ్ ఆఫ్ క్రైసిస్ ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మీరు దూరంగా ఉండాలి అండ్ మీరు ప్రాఫిట్లో ఉండాలి అండ్ మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్ మాత్రమే. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఇచ్చే నేను ఐడియా, ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల మీరు మీ ఫ్యూచర్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు, ప్రాఫిట్లో తెచ్చుకోవచ్చు. అది ఎలా? మీరు ఎక్కడైతే ఉంటున్నారో, మీరు ఇండియాలో ఉన్నారా, బయట దేశంలో ఉన్నారా, దట్ డజంట్ రియలీ మ్యాటర్. థ్యాంక్స్ టు ఇంటర్నెట్, థ్యాంక్స్ టు టెక్నాలజీ మీరు ఆన్లైన్లో కూడా నాతో పాటు ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాంతో పాటే లేదంటే మీరు ఒకవేళ ఆఫ్లైన్లో నాతో పర్సనల్గా కలిసి నేర్చుకుంటారా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ దట్. బట్ దానికంటే ముందు మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, రిజిస్టర్ చేసుకోండి ఈ రోజే. అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కోసము అండ్ అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము, దానికోసమే ఇంట్రెస్టెడ్గా ఉంటే ముందుకు రమ్మని చెప్తాను. గెట్ రిజిస్టర్డ్ అండ్ దెన్ టాక్ టు మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.